హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు విద్య యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య నిగూఢ గుప్తము విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశీ బంధుడన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేనిదన్, విద్య నుపాల పూజితము, విద్య నిరుంగని వాడు మర్తుడే. ఈ పద్యం యొక్క సారాంశం ఏంటంటే, విద్య అనేది ప్రధానమైనది. విద్య వలన మనకు సంతోషములు, సుఖములు, కీర్తి ప్రతిష్టలు, గౌరవము ఇలాంటివి దక్కుతాయి. విద్య మనకు విదేశాల్లో వెళ్ళినప్పుడు మన బంధువులాగా, మన ఫ్రెండులాగా, సోదరునిలాగా మన వెంట ఉండి మనకు సహాయం చేస్తుంది. విద్యకు ఎలాంటి ధనము కూడా దానికి సాటి రాదు. విద్య లేనివాడు వింత పశువుతో సమానం అని ఈ పద్యం మనకు చెప్తుంది. అయితే మన జీవితాన్ని మార్చుకోవడానికి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, జీవితంలో మార్పులు సంభవించడానికి ఏదైనా శక్తివంతమైన సాధన ఉంది అంటే అది కేవలం విద్య మాత్రమే. విద్య అంటే మనకు అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని పెంపొందించి, వ్యక్తిత్వాన్ని మార్చి మన జీవితంలో ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తుంది. చదువు, ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఎగ్జామ్స్ రాయడం, పరీక్షల కోసం చదవడం, రాయడం, పరీక్షల్లో పాస్ అయ్యడం అంతేనా? అది కాదు. మనకు విద్య ఏం నేర్పిస్తుంది అంటే, వాట్ టు థింక్ కాదు, ఏం ఆలోచించాలి కాదు, హౌ టు థింక్, ఎలా ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి తన జీవితంలో సమస్యలు చాలా వస్తుంటాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కూడా ఉంటుంది. మనకు ప్రశ్నపత్రంలో ప్రశ్నలు, వాటితో పాటు జవాబులు ఉన్నట్టే, ప్రశ్నలకు ఈ ప్రశ్న ఏంటి, ఈ ప్రశ్న ఏంటి అని ఆలోచిస్తే మనకు దానికి సమాధానం దొరుకుతుందా? లేదు కదా. ఎలా ఈ ప్రశ్నని రిజాల్వ్ చేయాలని ఆలోచిస్తే తప్పకుండా మనకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అదేవిధంగా మనకు మన జీవితంలో కూడా చదువు అనేది ఎలా ఆలోచించాలి అనే జ్ఞానాన్ని ఇస్తుంది. ఏది మంచి, ఏది చెడు, గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి మనం ఎదిగే క్రమంలో. ఆ రెండిటికి తేడాని గుర్తించి ఏది మంచిది, ఏది చెడుది, మనకేది సరిపోతుంది, మనం ఏది తీసుకోవాలి వాటి దగ్గర నుంచి అనేది ఆ రెండింటికి మధ్య ఉన్న తేడాని కూడా గుర్తించడంలో మనకు సహాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో మొబైల్ లేని వ్యక్తి లేడు. సెల్ ఫోన్, ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ తన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. దాన్ని ఎలా వాడాలి, దాన్ని మంచి కోసం ఏ విధంగా యూజ్ చేయాలి, చెడు కోసం ఏ విధంగా చెడ్డదారి పట్టిస్తుందో తెలుసు మనకు. అందుకనే ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితంలో ఇంకా బాగుపడుతుంది. తప్పకుండా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. చదువుకున్న వ్యక్తికి, చదువుకొని వ్యక్తిని చూస్తే మనకు చదువుకున్న వ్యక్తి మాత్రం సమాజం కోసం, సమాజం బాగుపడే నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. తనతో పాటు నలుగురిని చైతన్యవంతం చేయగలుగుతాడు. మరి చదువుకునేది మనం కేవలం జాబ్ కోసమేనా? చదవాలి, జాబ్ చేయాలి అంతేనా? అది కాదు కదా చదువు అంటే. చదువు వలన మనకు క్రమశిక్షణ, ఒక గౌరవం, సమాజంలో విలువ, ఒక బాధ్యత, ఇవి కదా మనం నేర్పించడానికి మనకు చదువు ఉపయోగపడుతుంది. ఒక పరిపూర్ణమైన మంచి మనిషిగా, మంచి వ్యక్తిత్వంగా మారడానికి చదువు అనేది ఉపయోగపడుతుంది మనకు. ప్రతి వ్యక్తికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి. జీవితంలో నేను ఇలా ఎదగాలి, ఈ ప్రొఫెషన్లో నేను సెటిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే కొంతమందికి డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక టీచర్ కావాలి అని వారి గోల్స్ ఉంటాయి. మరి ఆ లక్ష్యాలను సాధించాలంటే మనకు వేరే మార్గం ఏదైనా ఉందా? తప్పకుండా విద్యనే మనకు ఒక బునాదిలాగా ఏర్పడి మనల్ని నిలబెట్టడానికి అది బునాదిలాగా
ప్రవర్తిస్తుంది. మన అందరికీ తెలుసు, ఒక ఇల్లు నిర్మించేటప్పుడు బునాది అనేది ఎంత స్ట్రాంగ్గా వేస్తామో, ఆ బునాది మీద ఎన్ని ఫ్లోర్ ఇల్లు నిర్మించినా కూడా ఇల్లుకు గిత్త కూడా డ్యామేజ్ అనేది జరగదు. బునాది బేస్మెంట్ సరిగ్గా ఉంటే ఇల్లు నువ్వు ఎంత ఎత్తుకైనా కూడా కట్టవచ్చు. అదేవిధంగా విద్య అనేది మన జీవితంలో మన లక్ష్యాలు, మన విజయాల కోసం ఒక బునాదిలాగా పనిచేసి మన లక్ష్యాలను చేరుకునే దారిలో మనకు తోడ్పడుతుంది. ఇంత మంచి విద్య మనకు అందుతున్నందుకు మనందరం చాలా అదృష్టవంతులం కదా. ఎందుకంటే పూర్వకాలంలో విద్య అందరికీ అంత ఈజీగా అందేది కాదు. ఈ రోజుల్లో అంటే పాఠశాలలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో గురుకులాలు అనేటివి ఉండేవి. గురుకులాలలో కేవలం ఓన్లీ బ్రాహ్మణులకు, క్షత్రియులకు, రాజవంశీయులకు మాత్రమే విద్యను బోధించేవారు. అది కూడా వేదాలు, ధర్మాలు, శాస్త్రాలు వాటిని మాత్రమే వారికి బోధించేవారు. మామూలు వ్యక్తి విద్య అందుబాటులో లేదు. ఆ తర్వాతి కాలంలో కొంత అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. రాజులు, డబ్బున్నవారు చదువుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో కులానికి, లింగానికి కూడా పరిమితమైపోయింది విద్య. ఎంతోమంది త్యాగం చేస్తే కానీ విద్య మనకు మామూలుడికి అందలేదు. కాబట్టి విద్యని, చదువుని, ఎడ్యుకేషన్ని మనం ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. విద్య మన జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, అత్యంత ముఖ్యమైన భాగంగా ఈరోజు చెప్పబడుతుంది. విద్యని యూజ్ చేసుకొని, విద్యని ఉపయోగించుకొని మన జీవితంలో పైకి ఎదగాలి. విద్యని ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా దానికి విలువనిద్దాం, గౌరవిద్దాం. సద్వినియోగం చేసుకొని మన జీవితంలో మన లక్ష్యాలను సాధించుకోవడంలో మనం సహాయం చేస్తుందని భావించి నేను గుర్తిస్తున్నాను. ఇంత మంచి విద్య ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకొని మీ జీవితాలను మార్చుకోండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.